హాయ్ ఫ్రెండ్స్, చూడండి వర్షం పడుతుంది బాగా. నేను కూడా తడిసిపోతున్నాను. అయినా సరే పాపం బుజ్జి కూడా ఎలా వణికిపోతుంది చూడండి. నా బండి పక్కనే ఉంచుంది అది. అమ్మో, దానికి ఎంత చలేస్తుందో చూడండి. పాపం తల్లి కూడా అలా తడిసిపోతుంది. పోనీ వాటిని తీసుకొద్దామంటే తల్లి పొడుస్తుందేమో అని భయం. దగ్గరికి రెండు గొడుగు పడతానంటే మేము రావటం లేదు. నేను బయటకు వచ్చా వాటి కోసం. నేను తడిసిపోతున్నాను. అయినా సరే పాపం వాటికి ఏదో చెయ్యాలని ఉంది. ఏం చేయలేకపోతున్నాను. ఐ మిస్ యూ. సారీ మా, నేనేం చేయలేకపోతున్నా. వెరీ వెరీ సారీ రా బంగారు తల్లులు. నాకు ఏదైనా ఓపెన్ ఫ్లాట్ కనుక ఉంటే నిజంగా ఎక్కడ గోమాతల్ని బయటకు వదిలేదని కాదండి. నేను తీసుకొచ్చి ఆ ఓపెన్ ప్లేస్లో పెద్ద షెడ్ లాగా వేసేసి చక్కగా వాటికి మేత ఇస్తూ హ్యాపీగా వాటికి సేవ చేస్తూ లైఫ్ గడిపేసేయచ్చండి. మూగజీవాలకి ఎంత చేస్తే అంత పుణ్యం. అందులో గోమాతలు చేస్తే ఇంకా పుణ్యం. నేను తడిసిపోతున్నాను. మళ్ళీ నేను ఫీవర్ వస్తుందో అని భయం నాకు. నేను తలకి గడవలేదు కానీ వెనకాల బాడీ మొత్తం తడిసిపోయింది నాకు పాపం. అయ్యో రామా, కృష్ణ కృష్ణ, గోకుల కృష్ణ గోపాల కృష్ణ, మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగి పండుగ తేవయ్యా, పదిగురు నిందలతో పలుచున కాకయ్యా. అసలు అట్లా కృష్ణుడికి కూడా గోవులు అంటే చాలా ఇష్టం కదా. ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. పాపం తడిసిపోతున్నాయి. నాకు ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. ఇలాంటి గోవులకి అన్నిటికీ ఒక ఆశ్రమం ఉంటే బాగుండండి. వృద్ధులకు ఉంటున్నాయి, అనాథ పిల్లలకు ఉంటున్నాయి. గోవులకి ఆశ్రమాలు ఉండటం లేదు. చాలా బాధ అనిపిస్తుంది నాకు వాటిని చూస్తుంటే. ఏమీ చేయలేకపోతున్నా. ఫీల్ అవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. ఐఎమ్ వెరీ సారీ మా. నేను తడిసిపోతున్నా. నా బట్టలన్నీ తడిసిపోయినాయి. అయ్యో రామా, కృష్ణ కృష్ణ, ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం వాటికి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే అమృతం మించిన హాయిగా ఉంటుందండి అమ్మ ప్రేమ కదా. ఇప్పుడు దాకా రెండు కాళ్ళ మధ్య రుంచోబెట్టుకుంది దూడని. దానికి దురద పుట్టి కాళ్ళు లేదు కొట్టేసేవాడికి అది పాపం బయటకు వచ్చేసి